హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ మీద ఇష్టం ఉందా లేదా, అండ్ సెపరేషన్లో ఉంటే కనుక రియూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దామండి. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, మ్యారీడ్, లవర్స్ అందరికీ వర్తిస్తుంది. మీరు సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ అన్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, దగ్గరగా ఉండి సరిగా మాట్లాడకపోయినా, సో అందరికీ వర్తిస్తుంది. మీ పర్సన్ ఏంటి 3 times అనుకుని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి? మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను. ఫస్ట్ మీ పర్సన్వి. సో ఇక్కడ మీరు అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు. మీ పర్సన్ ఇవ్వలేక నేను ఇవ్వలేను అని చెప్పేశారు డైరెక్ట్గా. చాలామంది లవర్స్ అయితే అన్మ్యారీడ్, సో మీ పర్సన్ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారు, కానీ మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వాలని ఉంది, బట్ ఇవ్వలేకపోతున్నారు. సో ఇష్టం ఉన్నా సరే దూరంగా వెళ్ళిపోతున్నారు. సో అంటే మీ కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు మీ పర్సన్ మీకు. సో అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోదను, సో క్యాస్ట్ పరంగా ఫ్యామిలీ ఒప్పుకోదని, ఇట్లా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ మ్యారేజ్ ఏదన్నా పెళ్లి చూపులైనా, పెద్దలు కుదిర్చినవైనా, ఏదైనా సరే అలా కూడా ఏదన్నా ట్రబుల్ అనేది వచ్చి ఉండొచ్చు మధ్యలో. సో ఏదేమైనా మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు, బట్ మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వాలని మనసులో ఉంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వలేకపోతున్నారు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ ఏదన్నా సమాజం కోసమో, సొసైటీ కోసమో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసమో, ఫ్యామిలీ కోసమో మీ పర్సన్ ఏంటంటే కొంత మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చండి. ఇష్టం ఉన్నా సరే దూరం పెట్టి ఉండొచ్చు. మీ కమిట్మెంట్ అనేది మీతోనే ఉండలేకపోతున్నారు. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు తప్ప మీతోనే ఉండలేకపోతున్నారు. అండ్ ఫ్యామిలీ అయినా సరే, మ్యారీడ్ వాళ్ళైనా సరే అదర్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటారు. మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మీకు ఇవ్వకుండా వేరే పర్సన్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇంపార్టెన్స్. సో ఏదైనా సరే మీ పర్సన్స్ మాత్రం మీ దగ్గర ఉండకుండా, మీ కమిట్మెంట్ ఇవ్వకుండా మీ నుంచి వెళ్ళిపోవడం ఇష్టం ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకో, థర్డ్ పార్టీకో, సొసైటీకో సో అట్రాక్ట్ అయిపోయి వీళ్ళు వెళ్ళిపోయారండి. అటు సైడు ఎక్కువ దృష్టి పెట్టి మనీ పరంగాను సో అటువైపు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. బట్ సంథింగ్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏదో ఆశించి మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోయారండి. మ్యారీడ్ వాళ్ళు అయితే మీ ఇద్దరి మధ్యలో వచ్చే వేరే పర్సన్ కోసం వెళ్ళిపోయారు. ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు. లవర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయారు. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్కి భయం ఎక్కువ అండి, అంత ధైర్యం లేదు. మీరంటే ప్యాషన్ ఉందండి ఈ పర్సన్కి. మళ్ళీ రావాలని అయితే మనసులో ఉంది వీళ్ళకి. రావాలని అయితే అనుకుంటున్నారు. వెళ్ళిపోయారు కానీ మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారు. చాలా ప్యాషన్ ఉంది, మీ మీద ఇష్టం ఉంది. సో మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు. కాకపోతే మీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి భయం, చాలా భయం. సొసైటీ ఏమనుకుంటుందో, థర్డ్ పార్టీకి తెలిస్తే ఏమవుతుందో, ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతుందో, లేదా సంథింగ్ మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు వచ్చినా వాటి గురించి సంథింగ్. ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. నాకేం కాకూడదు, నేను సమాజంలో బ్యాడ్ అవ్వకూడదు అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్కి పాస్ట్లో మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతవరకు. కొంతమందికి అయితే చాలా ప్యాషన్ ఉంది, మీ దగ్గరికి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒకే ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు, కొలీగ్స్, రిలేటివ్స్ కూడా కనిపిస్తున్నారు. మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళు, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. చాలా అంటే హ్యాపీగానే ఉన్నారు. బట్ మీరు ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది వచ్చింది. ఆర్గ్యుమెంట్ అంటే గొడవలు అయితే పడి ఉంటారు. హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే కొంతమందికి జరిగి ఉంటాయి. సో దాంట్లో మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ మిస్టేక్స్ని మీ పర్సన్ అయితే ఎప్పటికీ ఒప్పుకోరు. వాళ్ళ తప్పు ఉన్నా సరే వాళ్ళైతే ఒప్పుకోరండి. సో ఈ పర్సన్కి అయితే మీరు ఇంకా స్పెషల్గానే కనిపిస్తున్నారు. మీ విషయంలో మాత్రం ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో వెళ్ళిపోయిన ఈ పర్సన్ అయితే పర్మనెంట్గా అయితే వెళ్ళిపోలేదు, టెంపరీగానే వెళ్ళారు. సో మళ్ళీ రావాలైతే అనుకుంటున్నారు. మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకోసం.
అంటే మీకు మిమ్మల్ని మీ పర్సన్ని ఏదైనా సిచ్యువేషన్స్ ఆపుతుంటే కనుక ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్ సార్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. ఇక్కడ చాలామందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, చాలా ఇయర్స్ నుంచి మీరు మీ పర్సన్ రిలేషన్లో ఉండి ఉండొచ్చు. కొంతమందికి రీసెంట్ అయితే కొంతమందికి కొన్ని ఇయర్స్ అట్లా అయి ఉండొచ్చు. సో యాక్షన్ తీసుకోవాలనుకున్నారు, చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య. ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా బాగా ఉంది. మీ పర్సన్ ఏంటంటే ఇష్టం ఉంది, మీతో ఉంటారు, బట్ మీ పర్సన్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేరండి. మీకు కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి భయం కమిట్మెంట్ ఇవ్వాలంటే. మీతోనే ఉండలేరు. కమిట్మెంట్స్ మీకోసం సొసైటీనో వాళ్ళ ఫ్యామిలీనో లేకపోతే థర్డ్ పార్టీనో ఎదిరించలేరు. అది కూడా వాళ్ళ సెల్ఫిష్ తనమే, అది కూడా వాళ్ళ స్వార్థమే. దానివల్ల వాళ్ళు ఎదిరించలేకపోవచ్చు. అంత ధైర్యం అయితే లేదు కొంతమందికి అయితే, అది కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కోసం కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్స్ గురించి. మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా మీరు క్షమిస్తూనే ఉంటారు. బికాజ్ ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎంత ఈగో చూపించినా, ఎంత యాటిట్యూడ్ చూపించినా ఈ పర్సనే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఈగో చూపించిన, యాటిట్యూడ్ చూపించిన, ప్రేమ కూడా చూపిస్తారు కాబట్టి తిరిగి ఆ ప్రేమని మీరు మళ్ళీ పొందాలి అని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్లో మార్పు రావచ్చు, కానీ పాస్ట్లో మీ పర్సన్ మీతో చాలా బాగున్నారు. ఆ ప్రేమను మీరు తిరిగి కావాలనుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ షార్ట్ టెంపర్, మీరు కానీ మీ పర్సన్ కానీ షార్ట్ టెంపర్ అయ్యి గొడవలు పడి ఒక మాట అనేసిన తర్వాత బాధపడతారు. అది మీ పర్సన్ అయినా మీరైనా. సో ఇక్కడ మళ్ళీ ప్యాషన్ ఉంది, మళ్ళీ మీరు కలవాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మీరు మీ పర్సన్ ఇద్దరు కలవాలనే ఉంది. మీరు మాత్రం మీ పర్సన్ని క్షమిస్తూనే ఉంటారండి ఎప్పుడు కూడా. మీ తప్పు ఏదైనా ఉంటే మీరు రియలైజ్ అయిపోతారు. మళ్ళీ మీ పర్సనే కావాలనుకుంటారు. మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసినా మీరు క్షమిస్తారు. మీరు ఏదైనా తప్పు చేస్తే మీ తప్పుని మీరు తెలుసుకున్నారు. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. మిమ్మల్ని అయితే స్టక్లో పెట్టారు మీ పర్సన్. నేను వస్తాను ఉండు అని చెప్పి అలా కొంతమంది హోల్డ్లో పెట్టేసి కొంతమంది చెప్పా పెట్టకుండా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు మీ లైఫ్లో నుంచి. కొంతమంది సైలెంట్గా ఉండి అసలు మీ కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ పర్సన్ అలా వదిలేశారు సడన్గా. అంటే ఏది చెప్పకుండా అలా మిమ్మల్ని స్టక్లో పెట్టేశారు. అటు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరు, లేకపోతే ఇటు ఉంటానని చెప్పరు, అటు ఇటు కాకుండా మిమ్మల్ని స్టక్లో పెట్టేశారు వీళ్ళు. సో ఈ రిలేషన్లో అయితే మీకు ఇంకా ఉండాలని ఉంది. డెఫినెట్లీ ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో. సో మీ పర్సన్కి చాలా ఈగో, యాటిట్యూడ్. సో మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. వస్తే కనుక ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు చాలా స్పెషల్ అండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డెఫినెట్లీ మీ పర్సన్ వాళ్ళు ఒకవేళ థర్డ్ పార్టీ కనుక ఉంటే ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ నుంచి దూరం చేసి ఉండొచ్చు. ఒక మూడో వ్యక్తి ఎవరైనా, ఇది కొంతమందికి వర్తిస్తుంది. మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని మీ పర్సన్ని విడదీసి ఉండవచ్చు. ఎమోషనల్గా ఏదైనా గొడవలు పెట్టి దూరం చేసి ఉండొచ్చు. అది కొంతమందికి. వేరే థర్డ్ పార్టీ గురించి మీరు గొడవలు పడి ఉండొచ్చు. వేరే పర్సన్ వల్ల, మధ్యలో ఉన్న పర్సన్ వల్ల మీరిద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో దానివల్ల మీకు మీ మధ్య డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ, సొసైటీ కానీ, కమిట్మెంట్ కానీ, ఏదైనా. థర్డ్ పార్టీ అంటే ఏదైనా వస్తుంది, మనిషే కాదు ఏదైనా వస్తుంది. ఒక కమిట్మెంట్ అనుకోండి, ఆ కమిట్మెంట్ కూడా అదే వస్తుంది. ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు అవుతాయి. సో మీ పర్సన్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారా లేదా, మీ దగ్గరికి వస్తారా లేదా అని కన్ఫర్మ్ చేస్తాను. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా? ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు. సడన్గా మీ లైఫ్లోకి వస్తారండి. చాలా ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది. ఓకేనా? ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మ్యాక్సిమం నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను డిసెంబర్, జనవరి అని. సో అప్పుడు చాలామంది కొంతమందికి అయ్యాయండి. అండ్ ఫిబ్రవరి, మార్చిలో కొంతమందికి అయ్యాయి. అండ్ ఇప్పుడు ఏప్రిల్లో అవ్వాలి. కొంతమందికి అయినాయి కూడా. నాకు నిన్న కూడా కాల్స్ వచ్చాయి, టుడే కూడా వచ్చింది చెప్పారనమాట. సో అలా కొంతమంది జరిగినప్పుడు గుర్తుపెట్టుకొని చెప్తారు. విడిగా వీడియో చూసే వాళ్ళకు కూడా అవుతుంది. బట్ మీరేంటంటే వీడియో చూసిన తర్వాత మీకు అవితే మీరు కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టండి. మిగతా వాళ్ళకి మోటివేషనల్గా ఉంటుంది కదా. సో ఏప్రిల్లో అయితే కొంతమందికి రీయూనియన్ అయ్యిందండి.
అవ్విన వాళ్ళు ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. అవ్వకపోతే కనుక డోంట్ వర్రీ, మీ పర్సన్ స్లో ఎనర్జీ అయి ఉంటుంది. మేలో కానీ జూన్లో కానీ ఇక ఈ 2 మంత్స్లో చూద్దాము. మే జూన్, సో ఏప్రిల్ అయిపోయింది కాబట్టి మే జూన్లో చూద్దాము. ఓకేనా? సో డెఫినెట్లీ మే జూన్లో, మే ఎండింగ్ లోపు, జూన్ ఎండింగ్ లోపు మీ పర్సన్ మళ్ళీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడైతే మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. డెఫినెట్గా కొంత టైం తర్వాత మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, మీకు రీయూనియన్ అవుతుంది. సడన్గా మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారు. ఎన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్న మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. ఓకేనా? మీ మిస్టేక్స్ ఉంటే క్షమిస్తారు, వాళ్ళ మిస్టేక్స్ ఉంటే సారీ అడుగుతారు. అట్లీస్ట్ మీ దగ్గరికి తిరిగి వస్తారు. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్. చూడండి, ద సన్, హ్యాపీనెస్ వస్తుంది మీ లైఫ్లోకి. మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మ్యాక్సిమం కొంతమంది కమిట్మెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీనెస్ అండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో అంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా వెరీ లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఒక కొత్త లైఫ్ అనేది మీకు రాబోతుంది. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్ ఇదే చెప్తున్నారు. మీ లైఫ్లో ఒక గొప్ప హ్యాపీనెస్, కెరీర్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, లేదా రిలేషన్ పరంగా కానీ, మీ లైఫ్లోకి ఏదో ఒక హ్యాపీనెస్, ఒక కొత్త లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది. సో డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 111 అని పెట్టండి. క్లెయిమ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.